నెయ్యి, అలాగే వెన్నపూస, అలాగే నూనె 3 లేకుండా కూడా మనం కేక్ని తయారు చేసుకోవచ్చండి. కొంతమంది హెల్త్ కాన్షియస్ తోటి కేక్ని ఆయిల్ ఉంటుందని చెప్పని తినకుండా ఉంటారు కదా, కానీ ఇలాగా ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటే మనం తయారు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ముందుగా మనం కేక్ తయారు చేసుకుంటానికి ఇలాంటి వెడల్పాటి గిన్నెను తీసుకోండి. దీంట్లోకి 1.25 కప్పు మైదా పిండిని యాడ్ చేయండి. ఇక్కడైతే నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా వాడి తయారు చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1 కప్పు పంచదార పొడిని కూడా యాడ్ చేయండి. పంచదారని ఇలాగ పౌడర్ లాగా తయారు చేసుకోండి. తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్ని, అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 కూడా తప్పనిసరిగా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. చూసారా, ఇదంతా కూడా ఇలాగా ఉండలనేవి ఎక్కడా లేకుండా బాగా కలిసేలాగా కలపాలి. మనకి ఈ మిశ్రమం అంతా కూడా కలిసిపోయింది కదండి. నెక్స్ట్ వేరొక బౌల్ని తీసుకోండి. ఆ బౌల్లోకి 1/2 కప్పు పెరుగుని తీసుకోవాలి. పెరుగు ఫ్రెష్దై ఉండాలండి, అప్పుడే మనకి కేక్ అనేది టేస్టీగా ఉంటుంది. పెరుగు వేయటం వల్ల ఆయిల్ లేకపోయినా కానీ కేక్ అనేది బాగుంటుందండి. తర్వాత దీంట్లోకి 2 కప్పులు పాలని యాడ్ చేసుకోవాలి. కాకపోతే ముందుగా మనం 1 కప్పు పాలని యాడ్ చేసుకొని ఇలాగా పెరుగులో ఉండలనేవి లేకుండా మొత్తం అంతా కూడా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమంలోకి కొంచెం కొంచెంగా దీన్ని యాడ్ చేస్తూ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ మీకేమన్నా కూడా కొంచెం పాలనేవి తక్కువైతే అప్పుడు కొంచెం పాలని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే దీంట్లోకి ఆయిల్ని, నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్లోకి ఇలాగా కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఉండలనేవి ఎక్కడా కూడా లేకుండా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలాగా బాగా కలిసేలాగా కలపండి. ఇక్కడ కేక్ బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, అలాని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మనం దోసల పిండి గట్టిగా వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఉంటే సరిపోతుంది. ఇలాగా కొంచెం కొంచెం పాలని యాడ్ చేస్తూ కలపండి. మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. మీరు ఒకటేసారి ఎక్కువ పాలని యాడ్ చేశారనుకోండి, పిండి అంతా కూడా లూజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్లేవర్ కోసం ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ని ఒక 2-3 చుక్కలు యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేవే అనుకోండి, ఈ ప్లేస్లో మీరు కావాలంటే యాలకుల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేయండి. మనకి కేక్ బ్యాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి ఇలాగా అడ్జస్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి వెడల్పాటి కేక్ బౌల్ని ఒకదాన్ని తీసుకోండి. వెడల్పుగా ఉండాలండి, అలాగే మందంగా ఉండాలి. అల్యూమినియం కేక్ బౌల్ అయితే ఇంకా మీకు చాలా బాగా కేక్ వస్తుంది. ఇలాగా కొంచెం నూనెని వేసి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. అంటే మొత్తానికి కూడా అప్లై చేయాలండి నూనె మొత్తాన్ని. ఇక్కడ మనం బటర్ పేపర్ని వాడకపోయినా కూడా కేక్ ఈజీగా ఎలాగ రావాలో నేను చూపిస్తానండి. చూడండి ఒక్కసారి. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా అప్లై చేసేయండి. నెక్స్ట్ దీని మీదకి కొంచెం పొడి మైదా పిండిని ఇలాగ చల్లించండి. పొడి మైదా పిండి చల్లించాక మీరు చేత్తోటి దాన్ని నెరపకూడదు, ఎందుకంటే నూనె రాసాం కాబట్టి మనం చేత్తోటి నెరిపితే నూనె కూడా వచ్చేస్తుంది. ఇలాగ జస్ట్ అన్ని వైపులకి ఇలాగ చేత్తోటి ట్యాప్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు పౌడర్ అంతా కూడా కోటింగ్ లాగా అయిపోతుంది. అంచులకు కూడా ఇలాగ చేసుకోండి. అంచులకు కూడా మీకు కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఎక్స్ట్రా ఏమన్నా పొడి మైదా పిండి ఉంటే తీసేయండి. నెక్స్ట్ మనం ఈ కేక్ బౌల్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కేక్ మిక్చర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేయాలి. చూసారా, ఇలాగా కేక్ మిక్చర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసి 2-3 సార్లు కింద ట్యాప్ చేయాలండి. తప్పనిసరిగా ట్యాప్ చేస్తేనే మీకు ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోతాయి. అప్పుడే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ కేక్ చేస్తున్నానండి. మన ఇంట్లో బర్త్డే అయిందనుకోండి, లేదా మ్యారేజ్ డే అయిందనుకోండి, జస్ట్ ఎక్కువ డెకరేషన్ లేకుండా ఈ టూటీ ఫ్రూటీ వేసినా కూడా మనకి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలాగా టూటీ ఫ్రూటీ మొత్తం కూడా వేసుకోండి. నేను అన్ని కలర్స్ని కలిపి ఇక్కడ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. మీకు ఏ కిరాణా షాప్స్లో అయినా లేదా బేకరీలో అయినా కూడా ఈ టూటీ ఫ్రూటీ అనేవి మీకు దొరుకుతాయి.
ఇలాగా మొత్తాన్ని కూడా వేసేసి ఖచ్చితంగా నేను ముందు చెప్పినట్టుగా 2-3 సార్లు ట్యాప్ చేయండి. లేకపోతే మీకు ఎయిర్ బబుల్స్ అనేవి పోకపోతే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా అస్సలకి రాదు. ఎయిర్ బబుల్స్ పోతేనే మీకు కరెక్ట్గా కేక్ అనేది అన్ని వైపులా కూడా కుక్ అవుతుంది. తర్వాత స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి మందపాటి గిన్నెను పెట్టుకోండి. 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అడుగున ఉప్పు వేసి ప్రీహీట్ చేస్తున్నానండి. 1 కిలో దాకా ఉప్పు వేశాను. ఈ ఉప్పుని మళ్ళీ కూడా మనం వాడుకోవచ్చండి. ఇప్పుడు నెమ్మదిగా ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కేక్ బౌల్ని దీంట్లోకి పెట్టేసేయటమే. నెమ్మదిగా పెట్టేసేయండి. నెక్స్ట్ మళ్ళీ దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని 35 నుంచి 40 నిమిషాల దాకా మనం ఈ కేక్ని కుక్ చేద్దాము. కరెక్ట్గా టైం నోట్ చేసుకోండి. 35 మినిట్స్ తర్వాత మీరు తప్పనిసరిగా ఒకసారి వచ్చి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 35 మినిట్స్ అయిందండి. ఇప్పుడు నేను కేక్ని ఒకసారి చెక్ చేస్తున్నాను. టూత్పిక్ కానీ చాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. టూత్పిక్ని పెట్టేస్తే ఫస్ట్ మీరు మిడిల్లోకి ఈ టూత్పిక్ని పెట్టాలి. కేక్ కుక్ అయిందో లేదో మనకి ఇక్కడే తెలుస్తుందండి. చూసారా, నాకు టూత్పిక్కి పిండి అనేది అంటుకుంది, అంటే కేక్ అనేది కుక్ అయినట్టు కాదు. మళ్ళీ దీని మీద మూత పెట్టి నేను ఇంకొక 5 నిమిషాలు కుక్ చేశాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను టూత్పిక్ని పెట్టి చూస్తున్నాను. చూసారా, ఇప్పుడు మనకి టూత్పిక్కి పిండి అనేది అంటుకోలేదు, అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ కేక్ బౌల్ని మనం తీసేసి పక్కన పెట్టేసేయాలి. లేదా ఆ గిన్నెలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసినా కూడా కేక్ అంతా కూడా ఆ వేడికి మాడిపోతుందండి. తప్పనిసరిగా మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని పూర్తిగా చల్లారేలాగా చూద్దామండి. పూర్తిగా చల్లారాక మనం దీన్ని అన్మోల్డ్ చేసేయాలి. మీకు సైడ్స్ ఒకసారి చాక్ తోటి అడ్జస్ట్ చేసేసుకోండి, అప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం కేక్ని రివర్స్ సైడ్కి బోర్లించేసి 2-3 సార్లు మనం ట్యాప్ చేసామే అనుకోండి, కేక్ అనేది ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. చూసారా అండి, అడుగును కూడా మీకు అస్సలకి మాడకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. అలాగే నూనె అనేది లేదు కాబట్టి మనకి సూపర్ టేస్టీగా కూడా ఈ కేక్ అనేది ఉంటుంది. మీరు కావాలంటే హెల్త్ కాన్షియస్ లేకపోతే మీరు నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నేతినైనా యాడ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు ఈ వీడియోని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.